సిటీ ఇండియా న్యూస్ తెలుగు. బీసీల సాధికారత, రాజ్యాధికారము, సమన్యాయము ఈ అంశంలో వివిధ కుల సంఘ నాయకులు, రాజకీయ నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు, కార్మిక సంఘ నాయకులు ఇచ్చిన సూచనల మేరకు సమీపకాలంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని బీసీ కుల సంఘాలు తమ వంతు భాగస్వామ్యాన్ని ఇస్తూ ఎక్కువ శాతము బీసీలకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశాలు కల్పించుకొని సంఘటితంగా ఓట్ బ్యాంకును షేర్ చేసుకొని మహబూబ్నగర్ కొత్తగా ఏర్పడే కార్పొరేషన్ మేయర్ పదవి అయితేనేమి, కార్పొరేటర్ పదవులు అయితేనేమి, ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ వరకు కూడా తెలంగాణ బీసీ మహాసభ అన్ని కుల సంఘాల నాయకులు కలిసి ఏ పార్టీ నుంచి టికెట్ వచ్చినా ఆ పార్టీ బీసీ అభ్యర్థికి అందరం కలిసి కాంట్రిబ్యూటరీగా ఓట్ షేరింగ్ చేసి ఎక్కువ సంఖ్యలో రాజ్యాధికారం పొందాలన్నది ఈరోజు తీర్మానం. రెండవది, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను ఇప్పుడు ప్రవేశపెడుతున్న తరుణంలో వాటి లోపల ఉన్న వాస్తవికత ఎంతవరకు అని గమనించి పొరపాట్లు ఏమన్నా ఉంటే వెంటనే వాళ్ళని ప్రశ్నించాలి. ఉదాహరణకు PMAGY కానీ, రాజీవ్ యువశక్తి కానీ, రకరకాల లోన్స్ ఏవైతే ఎన్నికల సందర్భంగా ఓట్లను రాబట్టుకోవడానికి ప్రవేశపెడుతున్నారో దాంట్లో ఒక కీలకమైన మెలిక ఉంది. బ్యాంకు లింక్ ఉన్న ఏ రుణమైనా సరే సబ్సిడీ ఎంత ఉన్నా సరే 80,000 సబ్సిడీ ఉంటుంది, 20,000 బ్యాంకు రుణం ఉంటుంది. కానీ సివిల్ రేట్ లేకుంటే ఆ లోన్ రా. నీవిచ్చే 20,000కు 80,000 ప్రభుత్వం ఇస్తున్నది, ఎందుకు ముడిపెడతారు? కాబట్టి మొన్న జరిగిన విశ్వకర్మ PMAGY యొక్క పథకాల అవగాహన సదస్సులో గౌరవ ఎంపీ గారు కూడా లీడ్ బ్యాంక్ మేనేజర్ను, రీజనల్ మేనేజర్స్ను కోరారు ఈ యొక్క లింకును తీసేయమని. ఇప్పుడు కూడా మీ వేదిక ద్వారా కోరేది ఏంటంటే మీరు ఇచ్చే సబ్సిడీ మీరు ఇవ్వండి, ఆ 20,000 వాళ్ళు పెట్టుబడి ప్రైవేట్ బ్యాంక్తోనే తెచ్చుకుంటారు, కానీ వాళ్ళు బాగుపడతారు. ఆ మెలిక పెట్టే వరకు ఏమవుతుందంటే బయటికేమో ప్రకటిస్తారు, ఓట్లు వస్తాయి, కానీ బ్యాంక్ అయ్యే వరకల్లా 40,000 లోన్లకు 160,000 సబ్సిడీ కోల్పోతున్నారు. ఇదొకటి. కాబట్టి ఇది. రెండవది ఏంటంటే బహుళ ప్రచారం కూడా అన్ని అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. ఏ యొక్క పరీక్షలప్పుడు ఆ యొక్క అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. దానికి మాకు తోడుగా ఆచార్య జయశంకర్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మంగారు కూడా వచ్చారు. మొత్తం రాష్ట్రమంతటా కూడా విద్యలను కూడా ప్రోత్సహించమని దానికి తగు ఏర్పాటు చేద్దామంటున్నారు. ఇకపోతే రాజ్యాధికారం వైపుకి వస్తే మళ్ళొకసారి దీన్ని 42% ఏదైతే మీరు తెలంగాణలో అసెంబ్లీ మండలి కానీ, శాసనసభలు కానీ మీరు తీర్మానం చేసి పార్లమెంటుకు పంపారు. దీంట్లో ఒకటి ఏంటంటే చదువుకున్న అందరూ తెలుసు, దానికి చట్టభద్రత లేదు. మీరు గవర్నర్తోన సంతకం పెట్టించి అఫీషియల్ ముసాయిదాని పంపకముందు వాళ్ళనే అందరినీ మభ్యపెట్టి ముఖ్యమంత్రే వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేసి. నేను ఒక మాట అడుగుతున్నా, దాన్ని మేము స్వాగతిస్తున్నాం, దాని కృతజ్ఞతలు తెలిపినాం. కానీ బిల్లును ఆమోదించేటప్పుడేమో అఖిలపక్షం యొక్క మద్దతు తీసుకొని అందరూ ఓట్లు తీసుకొని ధర్నాకు నీ ఒక్కడం పోవడంలో ఆంతర్యం ఏందనేది ఒకసారి మనం గమనించాలి. పోయినవు అంతకుముందే నువ్వు మోదీ గారిని కానీ, సంబంధిత శాఖ మంత్రిని కానీ మీరు సంప్రదించినరా? వాళ్ళు మీరు దీన్ని కొట్టిపడేసినరా? ఏం లేకుండా మీరు పోయి అవతల పోయి ధర్నా చేసి వచ్చి మాది అయిపోయిందంటే ఇప్పుడు ఆ బిల్లు పాస్ అయిందా? అంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో మీరేమంటారంటే 42% మేము ఇచ్చినాం, కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. అసలు మీరు అడగనేలేదు కదా. ప్రాపర్ ఛానల్ లోపల మీరు దాన్ని అడగండి, అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి. తీసుకెళ్ళినాక వాళ్ళు అక్కడ అఖిలపక్షం వెళ్ళి ప్రధానమంత్రితో ఖాళీ అయ్యేస్తే మీరు మళ్ళీ అప్పుడు ఏం చేయండి, ధర్నా చేయండి. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనం మెడలు వంచి మనం అడగనిక ప్రజా సంఘాలను కూడా తయారవుతాం. దీన్ని ఎన్నికల డ్రామాగా గుర్తించకుండా తెలంగాణ బీసీ మహాసభ కోరేది ఏంటంటే మీకు ఆ బిల్లు చట్టభద్రత పొంది పార్లమెంట్లో ఆమోదం పొందే వరకు మీరు మీ చిత్తశుద్ధిని ప్రదర్శించాలనుకుంటే మీరు బీఫామ్లు ఇచ్చేటప్పుడు 42% ఇవ్వండి.
అన్ని పార్టీలు 42% ఇవ్వండి. అక్కడ ఏమైతే ఆ యొక్క బిల్లును అమలు చేసేటట్లే మేము పరిగణిస్తాం. అన్ని పార్టీలు, ఇప్పుడు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, ఎవరైనా సరే మీరు ఇవ్వండి. ఇస్తే మీ చిత్తశుద్ధి అయిపోతుంది. మిమ్మల్ని ఎవరు పట్టుకున్నారు? మిమ్మల్ని ఓసీల సీట్లు ఉన్నాయి, బీసీలకు ఇవ్వండి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మనము ఎప్పుడే కానీ తొందరపడి అనాలోచితంగా పోయే అవసరం లేదు బీసీ మహాసభ. కాబట్టి అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే కుల సంఘాలు కూడా ఈరోజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఏదైనా కుల సంఘాలకు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా అంతర్గతంగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాక్కొచ్చి అందరం కూర్చొని మాట్లాడుకొని ఏదైనా తప్పులు ఉంటే బయటికి వెళ్ళి మన యొక్క సమస్యలు పరిష్కరించుకోవాలి. కానీ సోషల్ మీడియాను వేదిక చేసుకొని ఎట్లంటే అట్లా ఒక కులం ఇంకో కులాన్ని, ఒక కులంలో ఒక సంఘం, 2 సంఘాలు ఉంటే రెండవ సంఘాన్ని, ఒక బీసీ సంఘాన్ని ఇంకో బీసీ సంఘాన్ని విమర్శించకూడదు అనేది ఈరోజు తీర్మానం. ఆ తర్వాతంలో జనాభాలో సగభాగమైన మహిళలకు తప్పనిసరి తొలి మేయర్ పదవిని రిజర్వేషన్ కింద బీసీలకే కేటాయించాలని తెలంగాణ బీసీ మహాసభ తరపున మేము ఇక్కడ పత్రికాముఖంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దాంట్లో ఒకటి ఏముందంటే ఒక మహిళ ఒక బెస్ట్ అకౌంటెంట్, ఒక బెస్ట్ ప్రోగ్రామర్ మహిళలకు ఎక్కడైతే ఇస్తారో అక్కడ మంచి అకౌంటబిలిటీ ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది, ముఖ్యంగా నిజాయితీ ఉంటుంది, అవినీతి ఉండదు. కాబట్టి అది కూడా ఏమో మహిళలకు ఇచ్చినాం కదా అని చెప్పి మీరు మళ్ళీ మీదికి తిప్పుకుంటే కాదు, మహిళలకు ఇస్తూ మళ్ళీ బీసీలకు ఇవ్వాలనేది బీసీ మహాసభ నుంచి మేము ఈరోజు తీర్మానం చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.